రోజు 21 ఏళ్లకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంటిది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొన్న మురళికి ఎందుకు రాజకీయంగా ఆయన తోకదలుచుకున్నావు? బీసీలను తోకదలుచుకున్నావా? సరే, నేను అనుకున్నా లాస్ట్ టైం మాట్లాడినట్టు రెడ్ల కాంగ్రెస్ అనుకున్నా. అక్కడేమో సంగారెడ్డికి పోయినప్పుడు నిన్న అక్కడ జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవంత్ ప్రకాష్ రెడ్డి టికెట్ ఆయనే ఇచ్చినట్టు చెప్తాడు. ఇక మన 119 నియోజకవర్గాలకు కూడా నువ్వే ఇయరాది అయిపోతుంది. ఏదైనా కాంగ్రెస్ లా గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉంటుంది తప్పితే సీఎం అనేది కొంచెం కాపాడుకోవాలని అంటే కొంచెం నిబద్ధతలు ఉండాలి. కొన్ని కాకి పిల్లో మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సరే, ఓకే, వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈ రోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో మీరు చూశారు. మొన్న వచ్చిన ప్రపంచాన్ని చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మన రోజు ఆ ప్రపంచాన్ని చూసే